200 కేజీల చేప చిక్కినట్టే చిక్కి మత్స్యకారుణ్ణే సముద్రంలోకి లాగేసింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పూడిమడకలో ఈ విషాద సంఘటన జరిగింది. చోడపల్లి ఎర్రయ్య అనే యువకుడు మరో నలుగురితో కలిసి నిన్న సముద్రంలో చేపల వేటకెళ్లాడు. తీరానికి 30 కిలోమీటర్ల దూరంలో చేపలు పడుతుండగా సుమారు 200 కిలోల కొమ్ముకోణం చేప చిక్కింది. భలే ఛాన్స్ అనుకుంటూ తాడుతో చేపను బోటులోకి లాగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తాడు ఎర్రయ్య కాలుకు చుట్టుకుంది. ఈ సమయంలో చేప బలంగా లాగడంతో ఎర్రయ్య సముద్రంలో పడి కొట్టుకుపోయాడు. అతన్ని కాపాడేందుకు బోటులో ఉన్నవారు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కళ్ల ముందే ఎర్రయ్య గల్లంతు కావడంతో సోదరుడు కొర్లయ్య కన్నీరు మున్నీరవుతున్నారు. గ్రామస్తులు పడవల్లో వెళ్లి గాలించినా ఎర్రయ్య ఆచూకీ దొరకలేదు. దీంతో పూడిమడక గ్రామంలో విషాదం నెలకొంది. తెల్లవారుజాము 2 గంటలకి మా ఊరి గ్రామం నుంచి 4 మత్స్యకారులు తెప్పలో వేటకెళ్లారు. సుమారు 25 నాటికల్ మైల్స్ వెళ్ళి అక్కడ కోనా ఫిషింగ్ వెళ్ళారు. కోనా ఫిషింగ్ వెళ్ళి నిమిత్తంలో వాళ్ళు గేలం వేయగా వాళ్ళకి కొమ్ముకోనం 200 కేజీలు భారీ చేప ఒకటి దొరికింది. దాన్ని పట్టుకునే దీని విషయంలో వీళ్ళు తాడు వచ్చి కాలుకు చుట్టుకొని చేప లాక్కెళ్ళిపోయింది. ఆ చేప బాగా బరువు కాబట్టి తీసుకెళ్లిపోవడం జరిగింది. కుర్రోడు చాలాసేపు గింజుకున్నాడు. వీళ్ళు కూడా బోట్లో వాళ్ళందరూ కూడా విశ్వ ప్రయత్నం చేసినా సరే మరి వాడు దొరకలేదు. మా దురదృష్టం. చేప లాగే తరుణంలో చేప 200 కేజీలు బరువు ఉండడం వల్ల కరకం గాలం వేసి చేపను పైకి తీసే తరుణంలో చేప బలంగా సముద్రంలో లాక్కెళ్ళిపోయింది. దాని ద్వారా మత్స్యగాడు గల్లంత అయ్యాడు. దాన్ని వాళ్ళ సోదరుడు కొర్లయ్య ఫోన్ ద్వారా మాకు తెలియజేసి ఈ విషయాన్ని తెలియజేశారు. తెలియజేసిన వెంటనే మేము కూడా ఫిషరీస్ FDO గారికి కాల్ చేసి చెప్పిన వెంటనే కనీసం ప్రభుత్వం నుండి ఒక హెలికాప్టర్ కానీ ఏదైనా ఇచ్చి మత్స్యగాడి బాడీని ఎతికి మాకు అప్పచెప్తారని అనుకున్నాం. కానీ అయితే మాకు రిటర్న్ వచ్చేటప్పుడు 9:30 గంటల కొమ్ముకోనం అనే చేప చిక్కేశారు. చిక్కే సమయానికి చేపల దగ్గరికి తీసుకొచ్చుకొని మేము ఇంకో గేలం సెపరేట్ గేలం ఆ అబ్బాయి వేయిగా ఆ గేలంతో పాటు తాడు చిక్కింది సముద్రంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వెంటనే నేను ఇంకో సెపరేట్ తాడు పట్టుకొని వెళ్ళి ఒక 20 నిమిషాల పాటు అబ్బాయిని ఎత్తకడం జరిగింది సార్. అయినా నా చేతికి చిక్కులేదు సార్. అబ్బాయి ఆ విధంగా అయిపోయింది సార్.